హాయ్ గైస్, అందరూ బాగున్నారా? మేము బాగానే ఉన్నాం. ఈ వీడియోలో వచ్చేసి మేము అమ్మ వాళ్ళతో కలిసి ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నామండి. ఇది సాటర్డే వ్లాగ్ అనమాట. ఇంకా బన్నీ వచ్చేసరికి సెవెన్ దాటిపోయింది. వెళ్దామా వద్దా అని చెప్పి ఆలోచించుకుని ఇంకా మొత్తానికి 7:15 అయితే మేము బయలుదేరుతున్నామండి. ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది రాజమండ్రి వేల్పురంలో ఉంది. వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి. ఇంత సడన్గా ఎగ్జిబిషన్కి ఎందుకు వచ్చామంటే అమ్మకి ఒక ఫ్రీ టికెట్ అయితే వచ్చిందనమాట. దానిపైన ఒక 4 మెంబర్స్ అయితే వెళ్ళొచ్చు. సర్లే ఇంకా ఎలాగో టికెట్ వచ్చింది కదా అని చెప్పేసి వెళ్దామా వద్దా అని ఆలోచించుకుంటాం. మొత్తానికి ఇక్కడికి వచ్చేసరికి 8 అయిందండి టైము. ఇంకా కాసేపు అయితే ఎంజాయ్ చేసాము. ఏమేమి చూసాము, ఏమేమి ఎక్కారు పిల్లలు, ఎలా ఎంజాయ్ చేసాము అన్నది మొత్తం కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఇంక ఇక్కడైతే ఒక పెద్ద తాజ్మహల్ అయితే సెట్ చేశారనమాట. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడ చాలామంది పిక్స్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా ఎగ్జిబిషన్ అంటే ఎప్పుడు ఇంచుమించుగా ఒక థీమ్ ఒకటి చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ మిగతా ఇవి అమ్మేవి కానీ ఎక్కేవి కానీ అన్నీ ఒకటే కదా. సో పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు నిన్న. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం మేము. అలాగే దీంతో పాటు ఒక 4 టికెట్స్ అయితే వచ్చాయి. అంటే ఏదో ఒక 4 ఎక్కొచ్చు అనమాట. ఇద్దరు పిల్లలు కలిపి ఒక 2 ఎక్కేలాగా వచ్చాయి. ఇంకేమైనా కావాలనుకుంటే మనము మనీ పే చేసుకోవాలి. సో ఈ టికెట్ వరకు అయితే 4 టికెట్స్ లాగా వచ్చాయి. ముందు శ్రీయాన్షి పాప ఆశ్రిత్ అయితే ఇది ఎక్కారండి. మా ఆశ్రిత్ అయితే అసలు ముందు ఎక్కగానే నేను ఎక్కను, నాకు భయం, పైకి వెళ్దామని చెప్పి అన్నాడు. లేదమ్మా ట్రై చేయి, అలా ఏమీ ఉండదు అని చెప్పేసి అనేసరికి మెల్లగా ఫస్ట్ భయపడుతూనే ట్రై చేశాడనమాట. మా శ్రీయాన్షి పాపకు అలా ఏం లేదు, ఎక్కగానే పైకి ఎక్కి కూర్చొని ఉంది. ఆశ్రిత్ మాత్రం ఒక 2-3 నిమిషాలు ఆలోచించుకుని మెల్లగా ఎక్కడం అయితే స్టార్ట్ చేశాడు. సో వాళ్ళ డాడీ లాగా అనమాట. మా హస్బెండ్ అంతేనండి, ఎక్కడికైనా వస్తే ఏమి ఎక్కడం కానీ ఏమి ఉండవు, అలా తిరగడం చూడడం అంతే. నేను ఎక్కను, నాకు వద్దు, నాకు ఇష్టం ఉండదు అలా చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఈ ఆశ్రిత్ అలాగే అది ఎక్కాలా ఇప్పుడు అవసరమా అన్నట్టుగా ఆలోచించుకుని చేస్తాడు ఏం చేసినా. ఇంకా వాటర్ దగ్గరికి వచ్చినా, బీచ్ దగ్గరికి వచ్చినా సరే మా హస్బెండ్ అంతే పిక్స్ తీసుకుంటారు. అది కూడా ఆర్డర్ కూడా. ఇంకా ఆశ్రిత్ కూడా అలా కాదు, వాటర్ దగ్గర అదైతే ఆడాడు. మన బీచ్కి వెళ్ళాం కదా, అక్కడ బాగానే ఆడాడు అనమాట. ఈ ఎగ్జిబిషన్లో మాత్రం కాసేపు ఆలోచించుకొని తర్వాత ఇంకా బాగానే ఎంజాయ్ చేశాడండి. వాడికి బాగా నచ్చేసింది అనమాట. సో పిల్లలిద్దరూ చాలాసేపు అది ఎంజాయ్ చేసేసిన తర్వాత ఒక బ్రేక్ అయితే ఇచ్చాము మేము. ఇంకా బాగా దాహం వేస్తుంది, బాగా ఆడుకున్నారు అక్కడ అని చెప్పేసి అన్నారు దాహం వేస్తుందని. అందుకే ఒక వాటర్ బాటిల్ తీసుకుందామని చూస్తే ఇక్కడ వచ్చేసి చాట్ అవి ఉన్నాయి దాని ఆపోజిట్లోనే. సరే అని పిల్లలైతే పానీపూరి అడిగారు. ఒక చాట్ అండ్ పానీపూరి తీసుకున్నాం. పానీపూరి అడుగుతారు కానీ మా పిల్లలు పైవే తింటారండి. లోపల మసాలా కానీ ఆనియన్ కానీ ఆ వాటర్ కానీ ఏమి తాగరనమాట, ఆ ఉత్తివి తింటారు. సో వాళ్ళిద్దరు ఒక 2 ఉత్తివి తిన్నారంతే. ఇది చాట్ అనాలో ఏమనాలో కూడా అర్థం కాలేదండి, అస్సలు బాగాలేదు. అండ్ పానీపూరిలో డిప్ చేసుకోవడానికి కూడా అదొక సాంబార్లా ఉంది చూడడానికి అయితే. అస్సలు బాగోలేవు టేస్ట్ అయితే. కానీ ఒక్కొక్క ప్లేట్ 50 రూపీస్ అంట. ఎగ్జిబిషన్లో అంతే కదా, డబ్బులు తీసుకుంటారు కానీ అస్సలు టేస్ట్ ఉండవు. ఇంకా పిల్లలిద్దరూ ఉత్తివి 2 పానీపూరీలు తిన్నారు. మిగతావి అయితే మేము షేర్ చేసుకున్నాము. 2 ప్లేట్సే తీసుకున్నాము, ఇంకేం తీసుకోలేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ హెలికాప్టర్ ఎక్కుతానని చెప్పి అన్నారనమాట పిల్లలు. సరే అని వీటి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే ఫుల్ రష్ అండి. ఇంకా ఎంతమంది పిల్లలు అంటే అంతమంది పిల్లలు తోసేసుకుంటున్నారనమాట. నేను 1 by 1 అనుకుంటూ. ఒకటేమో అక్కడ రిపేర్ వచ్చింది, అందుకని అది ఒక్కటి ఖాళీ ఉంది. సర్లే అని చెప్పేసరికి ఇంకా మేము కాసేపు వెయిట్ చేసేసరికి సెకండ్ రౌండ్లో ఆశ్రిత్కి శ్రీయాన్షికి అయితే ప్లేస్ దొరికిందనమాట. సో ఇది ఎక్కేసి ఫుల్గా ఎంజాయ్ చేసేసిన తర్వాత ఆశ్రిత్ శ్రీయాన్షి పాప అయితే మళ్ళీ ఇంకేమైనా ఎక్కుతామన్నారు. ఇంకా అప్పటికి టికెట్స్ అయిపోయి కానీ మళ్ళీ ఒక 2 టికెట్స్ అయితే దీనికోసం అని చెప్పేసి వాళ్ళు ఎక్కుతానన్నారు కదా అని మళ్ళీ తీసుకున్నాం అనమాట. ఇంకా ట్రైన్ ఒకటి ఎక్కిచ్చేసాము. ఇది ఎక్కేసి ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట ఇద్దరు కూడాను. అసలు పిల్లలైతే బాగా ఎక్కువగా నిన్న జనాలు అయితే చాలా జనాలు ఉన్నారండి. సాటర్డే సండే అంటే వీకెండ్ కాబట్టి మ్యాక్సిమం వస్తారు కదా అందరూ సరదాగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి అని చెప్పేసి. అలాగా బాగా రష్గా ఉంది ఎగ్జిబిషన్ అంతా కూడా. అండ్ వచ్చేసి నేను ఒక్క రోజుతోనే లాస్ట్ డే అన్నట్టుగా చూశాను, అక్కడ చదివాను అనమాట ఎగ్జిబిషన్ మరి. సో మొత్తం అంతా ఇంకా అందరూ ఫుల్గా ఎంజాయ్ చేశారండి. వాళ్ళతో పాటు మేము కూడా అంతే. ఇక పిల్లలకి మాత్రం ఈ ట్రైన్ అయితే భలే నచ్చేసింది, కూర్చుంటే హ్యాపీగా తిప్పుతున్నారు కదా. మేమైతే ఇంకా ఏం ఎక్కలేదు. ఇక డెవిల్ హౌస్ అయితే లాక్ వేసేసి ఉందండి. ఆ డెవిల్ హౌస్తో నాకు ఒకసారి వెళ్ళాను అందులోకి, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అనమాట. అంటే కరెక్ట్గా మ్యారేజ్కి కొన్ని మంత్స్ ముందు, నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయగానే మ్యారేజ్ అయిపోయింది. అప్పుడు మా ఫ్రెండ్స్తో అయితే వెళ్ళాను. ఇంకా బయటికి రాగానే భయం వేసి పడిపోయాను అనమాట నేత కిందకి. అదొక ఎక్స్పీరియన్స్ గట్టిగా ఉంది. ఇంకా తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు నేను.
సో ఇక్కడ వచ్చేసి ఏమైనా ఉన్నాయేమో క్లిప్స్ కానీ అలా ఏమైనా శ్రీయాన్షి పాప అని చెప్పి వెళ్ళాం, కానీ చాలా కాస్ట్ ఉన్నాయి. ఇంకా కొన్ని మాకు అవసరమైనవి ఏవో తీసుకున్నాము, స్టిక్కర్ ప్యాకెట్స్. ఇంకా శ్రీయాన్షి పాపకి అయితే ఒక క్లిప్ సెట్ ఒకటి, అలా ఏవో 2 దువ్వెనలు అమ్మ తీసుకుంది. అలా ఏవో 4-5 ఐటమ్స్ తీసుకున్నాం అంతే. అక్కడి నుంచి ఇంకా వచ్చేసిన తర్వాత మా శ్రీయాన్షి పాపకి ఆశ్రిత్ బాబుకి అయితే ఇంకా తనివి తీరట్లేదు అనమాట. ఈ ఆటలు ఆడుకోవాలనే ఉంది, కాకపోతే మళ్ళీ ఆటో దొరకదు. అప్పటికే మేము లేట్గా వెళ్ళాం కదా అని చెప్పేసి ఫాస్ట్గా ఇంకా కానివ్వండి అని చెప్పి అంటున్నాము. ఇక్కడైతే కొన్ని వీడియోస్ కూడా షూట్ చేసుకున్నాము, సరదాగా షేర్ చేస్తాను మీతోటి షార్ట్స్లో. సో అలా గడిచిందండి ఎగ్జిబిషన్లో. నాకేం ఎంజాయ్మెంట్ అనిపించలేదు, బట్ పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. ఇక ఇంటికి వచ్చిన తర్వాత భోజనం అయితే చేస్తున్నాము. ఇంతేనండి ఈ వ్లాగ్కి. మరి ఇక్కడ వచ్చేసి బెండకాయ ఫ్రై, అలాగే చింతకాయ పచ్చడి, దాంతోపాటు టమాటా పచ్చడి, ఇంకా మజ్జిగ పులుసు అనమాట. సో ఈ వ్లాగ్ని అయితే లంచ్ చేసేద్దాం అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్.